స్వర్గీయ పివి రావు ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మాలకుల బంధువులను ఏకతాటిపై తీసుకువచ్చి హక్కుల కోసం ఉద్యమిద్దామని మాల సంఘం నాయకులు ముక్క సుదర్శన్, ఎరుకల లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఫోటో తీయడానికి ఎవరు అడ్డుగా ఉండొద్దని మనవి. తర్వాత అందరం ఫోటో దిగుతాము. క్లారిటీగా ఫోటో రావాలి. ఒకరి తర్వాత ఒకరు ఫోటోని కరెక్ట్ లేరు. కర్ణ గారు కొద్దిగా వెనుక చేస్తే బాగుంటుంది. మీరు రైట్, ఓకే. సునీల్ గారికి స్వాగతం, సుస్వాగతం. వారు చిత్రపటానికి, తీవ్ర చిత్రపటానికి పూలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించాలను మనవి. మరి తీవ్రరావు గారికి ఘనంగా పుష్పాలతో నివాళులు అర్పించాలని మనవి. ఒకరి తర్వాత ఒకరు మనకి స్థలాభావం సందర్భంగా మరి అందరూ సహకరించడం ఉండకండి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనవి. గడ్డ వెంకటేశ్వర చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులు అర్పించాలని మనవి. పూలు వేయాల్సిందిగా కోరుతున్నాం. బట్టి కిషన్ గారిని అందరినీ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకరి తర్వాత ఒకరు దయచేసి. పివిరావు గారి 17వ జయంతిని పురస్కరించుకొని మాల సంఘం ఏర్పాటు చేసినటువంటి పివిరావు జయంతి ఉత్సవాలు ఘనంగా చేసుకున్నాం. అయితే ఇందులో పివిరావు గారి కృషి మాల మహానాడు వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి పివిరావు గారు చంద్రబాబు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాం లోపల దక్షిణలో ఒక విభజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏబిసిటీ వర్గీకరణ చేయడం జరిగింది. మాల సంఘము తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకీకృతమై మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. రాజ్యాంగం ప్రకారంగా అది చెల్లదని చెప్పేసి అందరికీ తెలుసు, జడ్జిలకు కూడా తెలుసు. కానీ అది మరి ప్రభుత్వ ప్రభావితంగా జరిగిందని చెప్పేసి ప్రభుత్వం యొక్క వాదనగా ఉంది. ఏది ఏమైనా సరే మరి పివిరావు గారి స్ఫూర్తితోటి మరి ఈ విభజన కార్యక్రమం ఏదుందో దాన్ని తీసేసి దళితులందరూ ఐక్యంగా ఉండి మరి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే ఏకైక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. దానికి పివిరావు మాకు స్ఫూర్తిగా భావిస్తూ మేము మా కార్యక్రమాన్ని విస్తృతంగా ముందు తీసుకోవడానికి నియోజకవర్గం 9వ జన్మదిన కార్యక్రమానికి చేసినటువంటి సోదరులందరికీ జయభీం చెప్తూ మహానుభావులు పివి రావు గారు మాల సోదరుల ఉన్నతి కోసం మాల రిజర్వేషన్ పోరాట ఉద్యమకారుడు. తన జీవితాన్ని కూడా ఒక తృణపాయంగా త్యాగం చేసి ఆయన ఉద్యోగాన్ని కూడా తృణపాయంగా వదిలేసి తను ఎంత చిత్రవదలు అనుభవించినప్పటికీ కూడా ఉద్యోగంలో అప్పటి గవర్నమెంటు, అప్పటి ప్రభుత్వ ఆఫీసర్లు, మినిస్టర్లు అందరూ కూడా ఆయనను ఒక టార్గెట్ చేసి ఎంతో చిత్రహింసలకు బలి చేసినప్పటికీ కూడా మొక్కవోని మన పట్టుదలతోటి మాల సోదరుల హక్కుల కోసం పోరాడి అసలు వాసిన పివి రావు గారికి మరొక్కసారి జవహర్లు అర్పిస్తూ పివి రావు గారు వేసిన ఈ మొక్క ఏదైతే ఉందో ఈ రోజు వరకు ప్రస్తుతం ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుకూలంగా అందరూ ముందుకు పోతూ మాల సోదరులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మాల సోదరుల తర్వాత వాళ్ళ పిల్లల వాళ్ళ మన భావి పౌరులను తీర్చిదిద్దే ప్రక్రియలో వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మాల సోదరులు ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.